ఏదో మాటలు మాట్లాడంగానే అమ్మో భయపడిపోయి వణికిపోయి కబాలీలో డైలాగ్ ఉంటది కదా, అది కాదు. అది నా ఆన్సర్. కిల్ దెమ్ విత్ యువర్ సక్సెస్ and bury them with your smile, teachers. Ante, this is my answer for whoever is trying to pull me down. ఎవడెవడైతే నన్ను కిందకి లాగాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి నేను ఇచ్చే సూట్ అయిన సమాధానం ఏంటంటే kill them with your success, bury them with your smile. ఎదుటి వాళ్ళు చూడాలి నువ్వు ఎంత సక్సెస్ అవుతావు అన్నది చూస్తూనే ఉండాలి. అర్థమవుతుందా? నా ట్రీలో ఎవరైనా ఉన్నారు, ఈ టీచర్స్ అందరూ, ఈ సర్స్ అందరూ, వాళ్ళ జోలికి వచ్చి వాళ్ళనేదో ఒక మాట అనాలి, వీళ్ళనేదో ఒక మాట అనాలి, వాళ్ళకి మంచి ఉన్న మనసుని ఏదో గలిబిలిగా ఆత్మలాగా చెయ్యాలి, పనులు చేయకుండా చూడాలి, ఎదగకుండా చూడాలి, 10 మందికి ఏదో ఏదో ఇష్టం వచ్చిన మాటలు చెప్పాలి అని మీరు ఎంత ట్రై చేస్తారో, ఎవరైతే మనల్ని ఇంకా డౌన్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి సమాధానము మనము మాటల్లో కాదు మన చేతల్లో చూపిద్దాము. అండర్స్టాండ్? అంటే మా ఏజ్ చిన్నదై ఉండొచ్చు, ఏజ్ లో చిన్నవాళ్ళమే ఉండొచ్చు, మనసులో చాలా పెద్దవాళ్ళం. నేను సార్ చెప్తున్నా. అండ్ ఎన్నో వెన్నుపోటులు, ఎన్నో బ్యాక్ స్టాబింగ్స్, అవన్నీ కూడా భరించాము, అవన్నీ కూడా తీసుకొని ఇంతవరకు వచ్చాము. బట్ స్టిల్ మన దేవుడు క్షమించే దేవుడు. ఐ జస్ట్ ఫర్గివ్ పీపుల్. ఐ హోప్ గాడ్ షుడ్ బ్లెస్ దెమ్. ఎవరైతే నన్ను డిఫీట్ చేయాలి ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు కదా, అవన్నీ ఫ్లాప్ అవుతాయి. బట్ స్టిల్ ఐ ప్రే ఫర్ ఆల్ దోస్ ఫ్యామిలీస్. మీరు కూడా గాడ్ బ్లెస్ అని చెప్పండి అమ్మా. మనం ఎంత ఎక్కువ బ్లెస్ చేస్తే వేరే వాళ్ళని దేవుడు అంతకంతకి డబల్ గా మనల్ని బ్లెస్ చేస్తాడు. అవర్ స్కూల్ ఇస్ టీచర్స్, ప్లీజ్ డూ యువర్ డ్యూటీస్ ప్రాపర్లీ. డో నాట్ షేక్ అట్ ఆల్. అసలు షేక్ అయ్యే ప్రసక్తే లేదు. ఏదన్నా ఉందా, నా టేబుల్ వరకు వచ్చిందా, యూ ఆల్ నో ఐఎమ్ అ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. అది ఎవరైనా సరే, మన తన ఏమీ లేదు. అందరం పొద్దు నుంచి సాయంకాలం వరకు కష్టపడుతున్నాము నిరంతరము. అందరూ కూడా చెమట ఓడ్చి, ప్రతి మనిషి కూడా మీ ఫ్యామిలీ కోసము, మీ పిల్లల కోసము, మీ హస్బెండ్ కోసం ఎంతో కష్టపడుతున్నారు. మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా మీ గురించి ఎంతో మంచిగా వాళ్ళు కూడా కష్టపడుతున్నారు.